శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 1వ తేదీ 1వ నెల 2026 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, త్రయోదశి తిథి రాత్రి 8:47 వరకు, అనంతరం చతుర్దశి. రోహిణీ నక్షత్రం రాత్రి 9:53 వరకు, అనంతరం మృగశిర నక్షత్రం. శుభం యోగం సాయంత్రం 4:34 వరకు, అనంతరం శుక్లయోగం. కౌలవకరణం ఉదయం 9:58 వరకు, అనంతరం తైతులకరణం. నేటి వర్జ్యం మధ్యాహ్నం 2:26 నుండి 3:55 వరకు, తిరిగి వర్జ్యం తెల్లవారుజామున 3:06 నుండి 4:36 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 10:24 నుండి 11:08 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:52 నుండి 3:37 వరకు. నేటి అమృత ఘడియలు సాయంత్రం 6:54 నుండి 8:23 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. ఈరోజు విశేషం, మనం వ్యవహారంలో మనందరం ఆచరించేటటువంటి కాలమానిని, అంటే ఈ క్యాలెండర్ మారే రోజు ఈరోజు. ఆంగ్ల సంవత్సరం 2026 ఈ రోజుతో ప్రారంభమైంది కనుక ఈరోజు ఆంగ్ల సంవత్సరాది. మరొక విశేషం ఏమిటంటే శుక్లపక్ష త్రయోదశి ఈ రోజున. సర్వసిద్ధులను మనకు అందించేటటువంటి సర్వసిద్ధి త్రయోదశి అని శుక్లపక్షంలో వచ్చేటటువంటి 13వ రోజు అయినటువంటి ఈ త్రయోదశి నాడు ప్రదోష వ్రతంగా మన పెద్దలు ఉపాసన సంబంధమైనటువంటి విధానంలో చెప్పారు. అటువంటి ఈ రోజున శివారాధన చేయటం, ముఖ్యంగా ప్రదోషకాలం అంటే ప్రదోషో రజనీముఖం అని ఆ చీకటి ప్రారంభ సమయం ఏదైతే ఉన్నదో ఆ ప్రారంభ సమయంలో శివారాధన కనుక చేస్తే, ఎందుకంటే చీకటి అంటే అజ్ఞానానికి సంకేతం. పరమేశ్వరుడు సమస్త జ్ఞానమయ మూర్తి. అటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి దైవం కనుక ఈ ప్రదోష సమయంలో స్వామివారికి చేసేటటువంటి ఆరాధన విశిష్టమైనటువంటి ఫలితాలను మనకి అందజేస్తుంది. ఎందుకంటే ఆ స్వామి యొక్క ఆ ప్రణవం అనేది ఆయన నుండే ఆవిర్భవించింది. శంకరుడు నృత్తావసానే నటరాజరాజో ననాదడక్క నవపంచవారం ఉద్ధర్త కామ సనకాది ముఖ్యో ఏతద్విమర్శో శివసూత్రజాలం అని ఆయన నృత్తావసానే నర్తన చేస్తూ నవపంచవారం అంటే 9, 5, 14 సార్లు ఆయన ఠమరుకాన్ని మ్రోగించాట. అటువంటి సందర్భంలో ఉత్పన్నమైనటువంటి శబ్దాలే మాహేశ్వర సూత్రాలని అవి అక్షరాలుగా మారి 14 అక్షరాలు మనకి జాతికి అందించాడు. అందుకే పరమేశ్వరుని మనందరం సర్వజ్ఞుడిగా, సమస్త విద్యాస్వరూపంగా, ఆయన అవిద్యాహరుడిగా ఆయన్ని మనం ఆరాధిస్తూ ఉంటాం. అందుకే మనకి విశిష్టమైనటువంటి గురుస్వరూపాలలో ఆ దక్షిణామూర్తి స్వరూపం కూడా చాలా విశేషమైంది. అది పరమేశ్వరుడి యొక్క ఆ స్వరూపంగానే భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా కలిలో మనందరినీ అనుగ్రహించడానికి వచ్చినటువంటి పరమ మంగళస్వరూపుడైనటువంటి జగద్గురువైన శంకర భగవత్పాదుల వారు కూడా సాక్షాత్తు కైలాసవాసుడైనటువంటి శంకర స్వరూపంగా పెద్దలు చెప్తూ ఉంటారు. దుష్టాచార వినాశాయ ప్రాదుర్భూతో మహీతలే స ఏవ శంకరాచార్య సాక్షాత్ కైవల్యనాయక అని చెప్తారు. అటువంటి పరమ మంగళస్వరూపుడు పరమేశ్వరుడు, సకల విద్యలకు ఆయన అధిష్టానం. కాబట్టి ఈ చీకటి వేళలైనటువంటి ఈ త్రయోదశి ఇత్యాదులు, ఎందుకంటే ఈ శుక్లపక్ష త్రయోదశికి మనకి పెద్దగా చీకటి ఉండదు, కానీ శుక్లపక్ష త్రయోదశి నాడు మనం ఆయన ఆరాధన చేయటం వల్ల మోక్ష విద్యను ఆయన అనుగ్రహిస్తాడు. ఆ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చీకటి రోజుల్లో ఆరాధన చేయటం వల్ల మనకి ఆయన జ్ఞానప్రదాయకుడిగా ఉంటాడు. కనుక ఇటువంటి పుణ్యప్రదమైనటువంటి ఈ శుక్లపక్ష త్రయోదశి నాడు యథాశక్తిగా శివారాధన చేసి అందరూ శివానుగ్రహానికి పాత్రలవుతారని, అందులో మనకి సంప్రదాయంలో మనకి వ్యవహారంలో ఉన్నటువంటి నమ్మకాలు ఏమిటంటే ఆంగ్ల క్యాలెండర్ను అనుసరించి అందరూ నడుస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఆంగ్ల సంవత్సర ఆరంభ దినం కనుక ఈరోజు మంగళప్రదంగా ఉంటే ఈ ఆంగ్ల మానాన్ని అనుసరించేటటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా బాగుంటుంది అనుకుంటారు. కాబట్టి ఆ రకంగా కూడా ఈనాడు శివారాధన చేయడం చాలా విశేషం. అందులో ఎప్పుడూ కూడా ఈ జనవరి 1 అని చెప్పబడేటటువంటి ఆంగ్ల సంవత్సరాది ధనుడు మాసంలో వస్తుంది. కాబట్టి విష్ణుమూర్తి యొక్క కృప, శంకరుడి యొక్క కృప అందరికీ పరిపూర్ణంగా లభించి మీ విశ్వాసాలకు అనుగుణంగా ఏ రకంగా చూసినా కాలం అందరికీ అనుకూలించాలని ఆ కాలస్వరూపుడు, కాలాతీత స్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ సమస్త శుభాలు పరమాత్మ అనుగ్రహించాలని మరొక్కసారి శ్రీయఃపతి శ్రీనివాసుడి శ్రీచరణాలను సాంజలిబద్ధంగా సప్రశ్రేయంగా ప్రార్థిస్తూ మరొక్కసారి ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్
ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యేకమైన పరిష్కార మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు ప్రతి సంవత్సరము ఏదో ఒక రోజుతో తప్పక ప్రారంభం అవుతూ ఉంటుంది. లోకమంతా ప్రస్తుతం నడుస్తున్నటువంటి విధానం ప్రకారం ఇది ఆంగ్ల సంవత్సర ప్రారంభం అయినా దీన్ని అనుసరించి చేసుకుంటున్నాం కాబట్టి నూతన సంవత్సర ప్రారంభపు రోజున 2026వ సంవత్సరపు ప్రారంభపు రోజున ఏ ఏ విధానాలని పాటించి యోగదాయకంగా శుభదాయకంగా ఈ సంవత్సరాన్ని గడుపుకోవాలో ఆ విశేషాలను ఇప్పుడు శ్రీకరం శీర్షిక ద్వారా తెలుసుకుందాం. నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభం అయిన ఈ రోజున మనస్సు, ఆచరణ, ఆధ్యాత్మిక సమన్వయంతో ప్రారంభిస్తే సంవత్సరం అంతా యోగదాయకంగా, క్షేమదాయకంగా, ఆర్థికమైనటువంటి స్థైర్యంతో సాగుతుందని సంప్రదాయపు విశ్వాసం. ఈ సందర్భంగా పాటించాల్సిన నియమాలు, విధులు, సంప్రదాయ విధులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గణపతిని ప్రార్థించాలి. సంవత్సర ఆరంభంలో విఘ్ననాశనం కోసం తప్పనిసరిగా వక్రతుండ మహాకాయ అనే శ్లోకాన్ని పఠించడం ఉత్తమం. ఆర్థిక శుభఫలాల కోసం కుంకుమ, పసుపు, కమలం పువ్వులతో అర్చనని చేసినట్లయితే ఆర్థికమైన లాభం కలుగుతుంది. కనీసం 11 లేదా 21 మార్లు విష్ణు నామస్మరణని చేయడం యోగదాయకం. యోగదాయకమైన శక్తి, ఆరోగ్యాలకి మూలమైనటువంటి గాయత్రి మంత్ర జపాన్ని యథాశక్తి పఠించాలి. సంవత్సరాంతం శారీరక శక్తి దృఢంగా ఉండడం కోసం 10 నుండి 15 నిమిషాల పాటు యోగాన్నో ప్రాణాయామ విధానాన్నో ఆచరించాలి. మనసుకి స్థిరత్వం కలగడానికి, చంచలత పోవడానికి మౌనాన్ని పాటించడం లేదా ధ్యానంలో ఓ 10 నిమిషాలు గడపడం మంచిది. ఆర్థికమైనటువంటి ప్రవాహం నిలకడగా ఉండడం కోసమని సంప్రదాయాన్ని పాటిస్తూ ఈ సంవత్సర ప్రారంభ రోజున అప్పుని ఇవ్వడం, తీసుకోవడం సరికాదు. దానం చేసిన ధనాన్ని శుభవృత్తిని కలిగిస్తుందనేటువంటి విశ్వాసంతో దానాన్ని చేయడం చాలా మంచిది. కుటుంబ క్షేమానికి మూలమైనటువంటి పెద్దలకి నమస్కారాన్ని చేసి వారి ఆశీస్సుల్ని పొందడం ఉత్తమం. సంవత్సర ఆరంభపు దిన రోజున సంవత్సరం అంతా దాని ప్రభావం చూపుతుందనేటటువంటి అభిప్రాయంతో దైవాన్ని మరోమారు ధ్యానించడం ఉత్తమం. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పుష్య శుద్ధ త్రయోదశి గురువారం, నక్షత్రం రోహిణి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో చంద్రుడు, మిథునంలో గురువు, సింహంలో కేతువు, ధనుస్సులో రవి, శుక్ర, కుజ, బుధులు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాన్ని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ జాగ్రత్తని పాటించి తీరాలి. శత్రువుల్ని కూడా కలుపుకుంటూ వెళ్ళాలి. బంధువర్గంలో కూడా వ్యతిరేకులు ఎవరైనా ఉన్నట్లయితే వారి మాటని తిరస్కరించకూడదు, కాదనకూడదు. తాము అనుకున్నది మాత్రం చేసుకున్నట్లయితే వ్యతిరేక ఫలితం ఏమాత్రమూ లభించదు. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి బకాయిలు ఏవైనా ఆర్థికంగా ఉన్నట్లయితే తప్పక వచ్చే అవకాశం ఉంటుంది. వివాహాది ప్రయత్నాల్ని కొద్ది గట్టిగా కానీ చేసినట్లయితే
అనుకూలించే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. జనవరి 1 సందర్భంగా మేషరాశి వారు సూర్య భగవాను ప్రార్థించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మేధాశక్తి పెరిగి వ్యాపార అభివృద్ధికి ఆలోచనలు పెరుగుతాయి. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే లౌక్య బుద్ధి చాలా బాగా అవసరం. సంతానానికి విద్య మరింత ప్రతిభాత్మకంగా ఉండే అవకాశం ఉంది. అనుకున్నటువంటి కళాశాల ప్రవేశం లేదా చక్కనైనటువంటి ఉద్యోగ లాభం, వీటితో పాటుగా జీవితానికి కావలసిన అతి ముఖ్యమైనటువంటి మార్గ అన్వేషణం సాగే అవకాశం ఉంది. నూతనమైన ఉద్యోగం కోసం ప్రయత్నాన్ని చేయడం ఏమాత్రము సరికాదు ఈ రాశి వారికి. ఈ రోజున అనుకూలమైనటువంటి వారితో సంబంధాలని కొనసాగిస్తూ ఉండడం అవసరం. జనవరి 1 సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి పానకం వడపప్పును నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆర్థికమైన లాభం కలిగే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగపు పని ఒత్తిడిలో తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం కూడా ఉండకపోవచ్చు. కార్యాలయంలోనే ఎక్కువసేపు గడపవలసి వచ్చేటువంటి సందర్భంగా ఇంట్లో కూడా చిన్నమైనటువంటి దాంపత్యపు సమస్యలు ఏర్పడే అవకాశం ఉండొచ్చు. సంతానానికి సంబంధించిన విద్య విశేషమైనటువంటి ప్రతిభాత్మకంగా సాగుతూ ఉండడంతో మానసికమైన అశాంతి పూర్తిగా తొలగిపోతుంది. ఇంతకుముందు చేసినటువంటి రుణాన్ని తీర్చడం విషయంలో భార్యాభర్తలు గట్టి శ్రద్ధని పాటిస్తూ ఉండే కారణంగా క్రమంగా రుణ సంఖ్య తగ్గుతూ ఉంటుంది రూపాయలలో. జనవరి 1 సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ప్రతిభ ఆధిక్యం కలిగి సంతానానికి ఉత్తమ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా నిరుత్సాహంగా ఉంటారు. శారీరకంగా అనారోగ్యంతో ఉంటారు. ఏ పని చేయడానికి మనస్కరించదు. ఏ పని చేయబోయినా చిన్నమైనటువంటి విఘ్నాలు వస్తూ ఉంటాయి. కుటుంబంలో తరచు కలహాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంటూ ఉంటుంది. కిట్టనటువంటి వారు మధ్యలో చేరి ఆ ఉన్నటువంటి అనైకమత్యాన్ని పెంపొందించే అవకాశం కూడా బలంగా గోచరిస్తుంది. ఈరోజు జనవరి 1 సందర్భంగా కర్కాటక రాశి వారు లలిత పరాభట్టారకిని ఆరాధించి పులిహార నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా అనారోగ్యపరంగా అంత ఉత్సాహంగా ఉండకపోవచ్చు, ఉండలేకపోవచ్చు. రుణాలు ఇంతకుముందు ఎవరైతే ఇచ్చి ఉన్నారో వారి నుండి గట్టి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరెవరికి రుణాన్ని ఎప్పుడెప్పుడు తీర్చేటటువంటి అవకాశం ఉందో ముందే ప్రకటించడం చాలా మంచిది. ఆధ్యాత్మికమైనటువంటి పూజలు, వ్రతాలు, హోమాలు, ఇతరమైనటువంటి వాటి ద్వారా విశేషంగా ఆర్జన చేసినా కూడా ఏదో ఒక విధమైనటువంటి ఆర్థికమైన లోటు గోచరించే అవకాశం ఉండొచ్చు. ఈరోజు జనవరి 1 సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుణ్ణి పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే బుద్ధిలో చురుకుదనం బాగా పెరిగేటటువంటి కారణంగా అనుకున్న ఉద్యోగం తప్పక లభించే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే లోగడ జరిగినటువంటి పొరపాట్లని విశేషంగా గ్రహించగలుగుతారు. తిరిగి మళ్ళీ అలాంటి పొరపాట్లు లేకుండా ఉండాలనే గట్టి నిర్ణయాన్ని తీసుకుంటారు.
మాట దుడుకుతనం, దూకుడుతనం పూర్తిగా లేకుండా చూసుకుంటారు. వ్యతిరేకులైనటువంటి బంధువులతో సంబంధ బాంధవ్యాలని కొద్దిగా తగ్గించుకుని ఉంటారు. ఎవరిని విరోధం చేసుకునే దృక్పథంతో ఉండరు. సొంతంగా విశేషమైన పెద్దదైనటువంటి సంస్థని ప్రారంభించాలనే కొత్తదైన ఆలోచనతో ఉంటారు కూడా. ఈరోజు జనవరి 1 అయినటువంటి సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి అశాంత భావంతో ఉంటారు. లోగడ తమ జీవితంలో జరిగినటువంటి చిన్నమైనటువంటి పెద్దవైనటువంటి సంఘటనల గురించి ఆలోచించుకుంటూ మానసికంగా అశాంత భావాన్ని కలిగి ఉంటారు. తల్లిదండ్రులు అలాగే ముఖ్యులైనటువంటి బంధువులు ఓదార్పు చేసే అవకాశం ఉండొచ్చు. నూతనమైనటువంటి ఆస్తిని సంపాదించాలనే ఆలోచన కంటే సంతానానికి సంబంధించిన విద్య ప్రతిభాత్మకంగా ఉండేందుకు, వారి అభివృద్ధి మరింతగా జరిగేందుకు తగినటువంటి కృషిని ప్రారంభిస్తారు. ఈరోజు జనవరి 1 సందర్భంగా తులారాశి వారు గణపతిని పూజించి ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల తీరుల విఘ్నాలు నివారింపబడతాయి. నిరుతి దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సర్వత్రా విజయం గోచరిస్తూ ఉంటుంది. దాంపత్యంలో అన్యోన్యతాభావం విశేషంగా ఉంటుంది. దూరభార ప్రయాణాలని చేస్తే అవన్నీ కూడా వ్యాపారాత్మకంగా ఫలించే మార్గాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పై స్థాయిని పొందడం కోసం చేసే ప్రయత్నాలు మాత్రం పెద్ద గొప్పగా అనుకూలించే అవకాశం ఉండకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని చూపించుకోగలుగుతారు. ఇంతకుముందు చేసినటువంటి రుణాలు ఏమున్నాయో వాటికి సంబంధించిన అసలు వడ్డీల్ని తీర్చేటటువంటి కారణంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకున్నంత ఆదాయం చేతిలో ఉండకపోవచ్చు. ఈరోజు జనవరి 1 సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీ దేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనానికి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో వాయువేదిక ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మాటలో కాఠిన్యం తప్పక ఉండే అవకాశం ఉంది. నిదానించి మాట్లాడడం శ్రేయస్కరం. ఆరోగ్య విషయంలో చిన్నమైనటువంటి తేడాల్ని పెద్దవి కాకుండా ఉండేలా ఔషధ సేవ చేసుకుంటూ ఉండడం అవసరం. అన్నదమ్ములతో అప్పచెల్లెళ్లతో ఉన్నదన్నట్టుగా సూటిగా మాట్లాడి విరోధాన్ని పెంచుకోకుండా ఉండడం ఉత్తమం. గృహంలో ఏదో ఒక శుభకార్యం జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. రుణాన్ని ఇయ్యకపోవడం, రుణాన్ని తీసుకోకపోవడం చాలా మంచిది ఈ రాశి వారికి. ఈరోజు జనవరి 1 సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్ల నైవేద్యంగా సమర్పించినట్లయితే రావాల్సిన బకాయిలన్నీ అశ్రమంగా వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పట్టుదల భావం ఏమాత్రము తగ్గకుండా ఉంటుంది. కుటుంబంలో ఆర్థికమైనటువంటి స్థితి అంత పెరగకపోయినప్పటికీ కూడా తమ మాటే నెగ్గుదల కావాలి అనే అభిప్రాయంతో ఉంటారు. అనుకూలమైనటువంటి ఆలోచనలు మాత్రమే కలిగి ఉన్నప్పటికీ కూడా పరిస్థితుల ప్రభావం ద్వారా వ్యతిరేకమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. సమయానుకూలమైనటువంటి ప్రవర్తనతో ఉండడం ఉత్తమం. ఈరోజు జనవరి 1 సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగంలో వేతన ఆధిక్యం, భద్రత కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే
పూర్వం పోగొట్టుకున్నటువంటి ఆస్తులన్నింటినీ తిరిగి సముపార్జించుకోగలిగినటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. దాదాపుగా అన్నిటినీ తెచ్చేసుకోగలిగినటువంటి ఆర్థికమైన స్తోమత కలిగి ఉంటారు. కుటుంబంలో ఏకవాక్యత, అభిప్రాయ సాధన కలిగినటువంటి కారణంగా చెప్పలేనంత ధైర్యభావాన్ని మానసికంగా కలిగి ఉంటారు. మరో దూర ప్రాంతానికి వెళ్ళాలనేటటువంటి ఆలోచన కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరికి కూడా ఉండదు. కుటుంబంలో కొద్ది శ్రమ చేసినట్టయితే వివాహాది శుభకార్యాలకి సంపూర్ణమైన అవకాశం ఉంది. ఈరోజు జనవరి 1 సందర్భంగా కుంభరాశి వారు శంకరుని పూజించి ఆయనకు ప్రీతికరమైనటువంటి పంచామృత నైవేద్యాన్ని సమర్పించినట్లయితే కుటుంబంలో ఐకమత్యం కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము చేస్తున్నటువంటి ప్రధానమైన వృత్తి కంటే వ్యతిరేకమైనటువంటి విరుద్ధమైనటువంటి వృత్తిలో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతూ ఉండే కారణంగా ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఆర్థికమైన దృష్టి మీద ఉండకపోయేటటువంటి కారణంగా వ్యాపార ఆదాయం తక్కువగా ఉంటుంది. ఉద్యోగరీత్యా చేసేటటువంటి ఏ ఆదాయం ఉందో అది అభియోగం ఒకటి న్యాయస్థానంలో ఇంకా అపరిష్కృతంగా ఉన్న కారణంగా వాటికి సంబంధించిన పత్రాలని సమర్పించేందుకు వ్యయమయ్యే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఆర్థికమైన పరిస్థితి మధ్యమ స్థాయి కంటే మించే అవకాశం ఉండకపోవచ్చు. ఈరోజు జనవరి 1 సందర్భంగా మీనరాశి వారు శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉద్యోగంలో లభించే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా దత్తాత్రేయ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ఆ స్వామివారిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ప్రేక్షకులందరికీ 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న శుభతరుణంలో సంవత్సరం మొత్తం అదృష్టము, ఐశ్వర్యము కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఆంగ్ల నూతన సంవత్సరం 2026 జనవరి 1 గురువారంతో కలిసి వచ్చింది. గురువారానికి అధిపతి గురువు. గురువుకు ప్రీతిపాత్రమైన రంగు పసుపు రంగు. కాబట్టి ఈరోజు అందరూ కూడా పసుపు రంగు వస్త్రాలను ధరించడం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు ధరించటం, అలా వీలు కాని పక్షంలో పసుపు రంగు కర్చీఫ్ దగ్గరుంచుకొని కార్యనిమిత్తమై వెళ్ళటం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. సంఖ్యాశాస్త్ర పరంగా కూడా 1/1/2026 1+1+2+0+2+6 మొత్తం కలిపితే 12 అనే అంకె వస్తుంది. మళ్ళీ 1+2 అంటే 3 అనే అంకె వస్తుంది. 3 అనే అంకె గురుగ్రహానికి సంబంధించింది. అంటే సంఖ్యాశాస్త్రపరంగా, జ్యోతిష శాస్త్రపరంగా ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి 1వ తేదీకి గురుబలం ఎక్కువగా ఉంది. గురువుకు అధిష్టాన దైవం పరమేశ్వరుడు కాబట్టి ఈరోజు అందరూ కూడా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవాలి. శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా గురుబలం కలగాలంటే స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత తడి గంధాన్ని నుదుటన బొట్టులాగా ధరించాలి. పూజ చేసే సమయంలో దీపారాధన చేసి బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. దీనివల్ల సంపూర్ణంగా గురుబలానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే ఈరోజు గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడిని ఆలయంలో దర్శనం చేసుకోవటం, దత్తాత్రేయుడికి శనగలు దారంతో దండలాగా కట్టి శనగల దండ అలంకరించటం, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని దత్తాత్రేయ స్వామి ఆలయంలో పఠించడం ద్వారా దత్తాత్రేయుడి అనుగ్రహం కలిగి ఆర్థిక పరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవచ్చు.
అదేవిధంగా గురుస్వరూపమైనటువంటి షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళి ధునిలో కొబ్బరికాయ వేసి నమస్కారం చేసుకుని ఓం కర్మధ్వంసినే నమః అనే మంత్రాన్ని ధుని దగ్గర 11 సార్లు పఠించడం ద్వారా షిరిడీ సాయినాథుడి అనుగ్రహం కలిగి ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా గురుస్వరూపమైనటువంటి రాఘవేంద్ర స్వామి వారి మఠానికి వెళ్ళి దర్శనం చేసుకొని రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై వెళ్ళినట్లయితే ప్రయాణాలన్నింటిలో విజయం చేకూరుతుంది. అలాగే గురుస్వరూపమైనటువంటి దక్షిణామూర్తి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించడం, దేవాలయంలో దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవటం, అలాగే దక్షిణామూర్తిని పసుపచ్చటి చామంతి పూలతో తెల్లటి పుష్పాలతో పూజించటం, శ్రీ భగవతే జ్ఞానశక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం ద్వారా దక్షిణామూర్తి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. విద్యారంగంలో విద్యార్థులు విశేషంగా రాణించవచ్చు. అలాగే 2026 సంవత్సరం మొత్తం కూడా శుభము లాభము చేకూరాలంటే మేషరాశి వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం.